to BTech Wala. So in this section we will discuss about the process. So process is subpart in the introduction to OS chapter. So in the process we have again process, process state, process control block and threads. These four topics are there in the process concept. So in this section we mainly discuss about the process. So this one, and another parts we will discuss about process state, process control block and threads. So first what we discuss, the process. So first, what is the definition of process? A process can be thought of as program in execution, or a process is the unit of work in a modern time sharing system. సో ఇలా మెయిన్గా ప్రాసెస్ అంటే ఏంటి? సో ప్రాసెస్ అంటే ఏం లేదు, ప్రాసెస్ అనేది ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ అరే లేకుంటే ప్రాసెస్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, సింప్లీ చెప్పాలంటే ప్రాసెస్ అనేది కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, సో ఏదైతే సిపియూలో ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్నే మనం ప్రాసెస్ అని అంటాం. సో I think you understand what is process. Process will need certain resources such as CPU time, memory, files, and input-output devices to accomplish its task. సో ఎప్పుడైతే ప్రాసెస్ అనేది ఒక టాస్క్ని ఫినిష్ చేయాలని అనుకుంటే ఆ ప్రాసెస్కి కొన్ని రిసోర్స్ అన్నీ అవసరం అవుతాయి. సో ఆ రిసోర్స్ ఏంటి అంటే మరి CPU టైం, మెమరీ, ఫైల్స్ అండ్ ఇన్పుట్-అవుట్పుట్ డివైజెస్. సో ఇవనేటి మనం ప్రాసెస్ కనే రిసోర్సెస్ హెల్ప్ తీసుకుని అది ఏ టాస్క్ అయినా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ టు ద ప్రాసెస్ ఐదర్ వెన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ వైల్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ప్రాసెస్ అనే దానికి ఈ రిసోర్స్ ఎప్పుడైతే అలొకేట్ చేస్తుందంటే ఒకటి అది క్రియేట్ అయినప్పుడు కానీ, రెండోది అది రన్ కానీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు జరుగుతుంది. ఎప్పుడైతే ప్రాసెస్ అని క్రియేట్ అవుతుందో లేకుంటే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టైంలో మన ఈ పైన అవుపించే రిసోర్సెస్ అనేవి, ఈ రిసోర్సెస్ అనేవి మన ప్రాసెస్కి అలొకేట్ చేయబడుతుంది. సో the figure shows the structure of process in memory. సో దిస్ ఇస్ ద ఫిగర్ విచ్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రాసెస్. సో మెయిన్గా ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది, ఏ విధంగా, సో ఈ విధంగా అనేది ఉంటుంది. సో ప్రాసెస్ అనేది ఇన్ని విధాలుగా డివైడ్ చేయబడుతుంది. సో అలా ఏముంది, మనకు స్టాక్ ఒకటి, హీప్ ఒకటి, డేటా ఒకటి, టెక్స్ట్ ఒకటి ఉంది. మరి స్టాక్ అంటే ఏంటిది, హీప్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, మరి టెక్స్ట్ అంటే ఏంటి, సో దీని ఒక స్ట్రక్చర్ ఏంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ద ప్రాసెస్ కంటైన్స్ సెవరల్ సెక్షన్స్. సో ప్రాసెస్ అనేవి సెవరల్ సెక్షన్స్ ఉంటాయి, ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాం కదా. సో అందులో టెక్స్ట్, డేటా, హీప్ అండ్ స్టాక్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ టెక్స్ట్ సెక్షన్, మరి ఈ టెక్స్ట్లో ఏముంటుంది, ఈ డేటాలో ఏముంటుంది, హీప్లో ఏముంటుంది, స్టాక్, ఈ మొత్తం ప్రాసెస్, ఆ ప్రాసెస్ అనేది ఇలా డివైడ్ చేసుకున్నాం మనం. ఈ విధంగా డివైడ్ చేసుకు ఈ మొత్తం ప్రాసెస్లో ఈ విధంగా డివైడ్ చేసుకుంటే మరి ఈ పార్ట్లో ప్రాసెస్ యొక్క థింగ్స్ ఏముంటుంది, మరి ఈ పార్ట్లో ఏముంటుంది, ఈ పార్ట్లో ఏముంటుంది, అగైన్ ఈ పార్ట్లో ఏముంటుందో మనం చూద్దాం ఇప్పుడు. టెక్స్ట్ సెక్షన్. సో దట్ text section contains the program code. It also includes the current activity as represented by the value of program counter and the contents of the processor's registers. So ఇక్కడ ఏం చెప్తుండు, and the contents of the processor's registers. సో టెక్స్ట్ సెక్షన్లో ఏముంటుంది, టెక్స్ట్ సెక్షన్లో ప్రోగ్రామ్ కోడ్ ఉంటుంది. సో మెయిన్గా ఏం చెప్పే ప్రాసెస్ అంటే, నేను ఏం చెప్పా, ప్రాసెస్ అనేది ఒక ఎగ్జిక్యూటెడ్ ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్. సో ఒక ప్రోగ్రామ్ అంటే మెయిన్లీ ఏముంటుంది, కోడ్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ కోడ్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో టెక్స్ట్లో ఏముంటుంది అంటే ప్రోగ్రామ్ కోడ్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ కోడ్తో పాటు ఇంకేముంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్ కూడా ఉంటుంది. సో ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది, ఆ ప్రోగ్రామ్ ఒక అడ్రస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ స్టాక్. సో మరి స్టాక్లో ఏముంటుందో చూద్దాం. Process stack contains temporary data such as function parameter, return addresses and local variables. సో ప్రాసెస్ స్టాక్లో, మరి ఈ స్టాక్లో ఏముంటుంది అంటే, సో స్టాక్లో ఏమంటే ఒక టెంపరీ డేటా, సో ఏదైతే ప్రాసెస్కి కావాల్సిన డేటా అనేది సో టెంపరీగా ఈ యొక్క స్టాక్లో ఉంటుంది, టెంపరీగా ఈ యొక్క స్టాక్లో ఉంటుంది. అలాగే ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ఫంక్షన్ పారామీటర్స్, వాళ్ళు ఉన్న రిటర్న్ అడ్రసెస్ అండ్ ఏవైతే వేరియబుల్స్ లోకల్గా డిక్లేర్ చేయబడుతుందో ఆ లోకల్ వేరియబుల్స్ అనేవి ఈ స్టాక్లో ఉంటుంది. సో ఈ సెక్షన్ ఆఫ్ పార్ట్లో మనం చెప్పుకునేవి ఉంటాయి. నెక్స్ట్ డేటా సెక్షన్ కంటైన్స్ గ్లోబల్ వేరియబుల్స్. సో మనం ఇంతకుముందు ఏం చెప్పిన స్టాక్ లోకల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయో సేమ్ ఈ డేటా సెక్షన్లో
global variables. So global variables, I think you know that what is the difference between local variables and global variables. So local variables అంటే ఏదైతే మెయిన్ ఫంక్షన్ తర్వాత డిఫైన్ చేస్తున్నా అవి లోకల్ వేరియబుల్స్ అంటాం. ఏవైతే గ్లోబల్ గా డిక్లేర్ చేస్తామో వాటి అంటే మెయిన్ ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తామో వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అని అంటాం. సో ఆ గ్లోబల్ వేరియబుల్స్ అనేవి ఈ డేటాలో స్టోర్ అవుతాయి. హీప్ నెక్స్ట్ సెక్షన్ ఏముంది, లాస్ట్ మిగిలిన సెక్షన్ ఏంటంటే మనకు హీప్. సో హీప్ లో ఏముంటుంది, హీప్ ఈస్ ద మెమరీ దట్ ఈస్ డైనామికలీ అలోకేట్ డ్యూరింగ్ ఏ ప్రాసెస్ రన్ టైమ్. సో హీప్ అనేది జస్ట్ ఏ మెమరీ. ఈ మెమరీ అనేది ఎట్లా క్రియేట్ అవుతుందంటే రన్ టైంలో ఎప్పుడైతే ఆ ప్రాసెస్ లేదా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందో ఆ రన్ టైంలోనే ఆ మెమరీ అనేది డైనామికల్ గా, నాట్ స్టాటిస్టికల్ గా కాదు, డైనామికల్ గా. సో డైనామికల్ గా సో ఎంత మెమరీ కావాలో అంత మెమరీ హీప్ సెక్షన్ లో క్రియేట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వి డిస్కస్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ program and process. Difference between program and process. A program is a passive entity such as file containing a list of instructions stored on disk, often called an executable file. A process is an active entity with a program counter specifying the next instruction to execute and a set of associated resources. A program becomes a process, or a program becomes a process when an executable file is loaded into memory. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ ప్రాసెస్. సో మరి ప్రోగ్రామ్ కి ప్రాసెస్ కున్న డిఫరెన్స్ ఏంటి? సో ప్రోగ్రామ్ అనేది ప్యాసివ్ ఎంటిటీ అయితే ప్రాసెస్ అనేది యాక్టివ్ ఎంటిటీ. సో మనం ఏం చెప్తున్నాం, ప్రోగ్రామ్ అనేది ఒక ప్యాసివ్ ఎంటిటీ అండ్ ప్రాసెస్ అనేది ఒక యాక్టివ్ ఎంటిటీ. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అగైన్ program is a passive entity such as a file contain a list of instructions stored on a disk. సో ప్రోగ్రామ్ అంటే ఏంటిది, నార్మల్ గా ప్రోగ్రామ్ అంటే ఒక ప్యాసివ్ ఎంటిటీ. సో మెయిన్ గా ప్రోగ్రామ్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం రన్ గానే ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ నే మనం ఒక టాస్క్ గానీ ఒక ప్రాసెస్ గానీ అంటాం. సో లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ లో మెయిన్ గా ఏముంటే లిస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిగి ఉన్న ఒక ఫైల్ ఎక్కడ ఓ డిస్క్ లో స్టోర్ అవుతుంది. సో అది దాన్ని మనం ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని కూడా అంటాం. మరి ప్రాసెస్ ఏంటిది, ప్రాసెస్ అనేది ఒక యాక్టివ్ ఎంటిటీ విత్ ఏ ప్రోగ్రామ్ కౌంటర్. సో ప్రోగ్రామ్ కౌంటర్ ఏంటిది, సో ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏం లేదు, ఒక నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఒక అడ్రస్ ఉండేదే మన ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ ఈస్ ఈజీలీ డిఫైన్డ్ యాజ్, ఇక్కడ చూద్దాం ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఇక్కడ డెఫినేషన్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ కౌంటర్, the counter indicates the address of the next instruction to be executed for this process. సో ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏం లేదు, ఒక ఇన్స్ట్రక్షన్ ఒక ప్రోగ్రామ్ లో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది లేదా ఒక ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ లో ఒక ఇన్స్ట్రక్షన్, ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ తర్వాత దాని తర్వాత ఉండే ఇన్స్ట్రక్షన్ కి మనం వెళ్ళాలనుకుంటే మనకు అడ్రస్ కావాలి. సో ప్రోగ్రామ్ కౌంటర్ అనేది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ లో వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ద్వారా మన నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఒక అడ్రస్ తెలుసుకొని ఆ అడ్రస్ ద్వారా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దాన్ని మనం ప్రోగ్రామ్ కౌంటర్ అంటాం. సో ప్రాసెస్ లో మెయిన్ గా ఏముంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ కౌంటర్ దేన్ని స్పెసిఫై చేస్తుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అండ్ సెట్ ఆఫ్ అసోసియేటెడ్ రిసోర్సెస్. ఏ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రాసెస్ అవుతుంది, ఏ ప్రోగ్రామ్ బికమ్స్ ఏ ప్రాసెస్. ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది ఒక ప్రాసెస్ లో ఒక పార్ట్, మనం ఏం చెప్పుకున్నాం, ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని మనం ప్రాసెస్ అంటాం. ఏ సెట్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్, ఏవైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అయితే ఏదైతే ప్రోగ్రామ్స్ రన్ అవుతుందో ఆ రన్ అయ్యేదాన్ని మనం ప్రాసెస్ అంటాం. అందుకే ఏమి ఇచ్చాడు, ఏ ప్రోగ్రామ్ బికమ్ ప్రాసెస్. ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ అవుతుంది కానీ ప్రాసెస్ అనేది ఎప్పటికీ ప్రోగ్రామ్ అనేది కాదు. సో ప్రోగ్రామ్ అనేది ప్రాసెస్ ఎప్పుడైతుంది, అది ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూటెడ్ ఫైల్ అనేది మెయిన్ మెమరీకి లోడ్ అవుతుందో అప్పుడు అది ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఇన్ నెక్స్ట్ సెక్షన్ వి విల్ డిస్కస్ అబౌట్ ప్రాసెస్ స్టేట్. సో మీకు ప్రాసెస్ అంటే ఏంటిదో అర్థమైంది అనుకుంటా. సో మెయిన్గా ప్రాసెస్ అంటే ఏం లేదు, ప్రాసెస్ అనేది ఓ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. సింపుల్గా దీన్నే ప్రాసెస్ అంటాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.